ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన సుందర్ రామరెడ్డి గారు. ముఖ్యంగా స్మాల్ క్యాప్స్ ఎందుకు బెస్ట్ అనేది తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, అంటే ఇప్పుడు మనం ఎన్ని వీడియోస్ చేసినా ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి మార్కెట్లో మీరు ఎప్పుడు కూడా ఎందుకు పార్షియాలిటీ చూపిస్తారేమో స్మాల్ క్యాప్స్ మీద అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే విరాట్ ఎప్పుడు స్మాల్ క్యాప్స్లో పెడితే మనకి లాంగ్ టైంలో ఎంత పర్సెంట్ వస్తుంది, స్మాల్ క్యాప్ ఇచ్చినంత ఏది రిటర్న్ ఇవ్వదు, స్మాల్ క్యాప్లో ది బెస్ట్ కంపెనీస్ ఉన్నాయి, స్మాల్ క్యాప్ అంటే చిన్న కంపెనీస్ గ్రోత్ అయ్యేదానికి స్కోప్ ఎక్కువ ఉంది అని. వీటన్ని పాయింట్స్ ఎంత రైట్ అనిపించినా కూడా లార్జ్ క్యాప్స్లో మళ్ళీ మీరే చెప్తూ ఉంటారు స్టెబిలిటీ ఉంటుంది. బట్ చాలాసార్లు రిస్క్ అండ్ స్టెబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. స్టిల్ స్మాల్ క్యాప్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం పర్టికులర్గా ఇండియాలో ఈ డెఫినేషన్ ఎలా ఇస్తారంటే స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ అని ఆ టాప్ 100 కంపెనీస్ బేస్డ్ ఆన్ ద మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం టాప్ 100నే లార్జ్ క్యాప్ అంటారు. ఈ లార్జ్ క్యాప్లో ఏం డామినేట్ చేస్తాయంటే నీకు ఆటోమొబైల్స్, బ్యాంక్స్, ఐటీ అండ్ పవర్ సెక్టర్, ఫార్మాస్యూటికల్స్, ఈ 5 సెక్టరే ఉన్నాయి. మీకు రెస్ట్ ఆఫ్ ది సెక్టర్స్ కావాలా, కమ్అట్ అవుట్ ఆఫ్ ది లార్జ్ క్యాప్స్. ఈ 5 దాంట్లో డామినేషన్ ఫోర్స్ అనమాట. అది అదే స్మాల్ క్యాప్ అనుకోండి, అన్నిట్లో దొరుకుతాయి. ఐటీలో స్మాల్ క్యాప్ ఉంది, ఆటోమొబైల్లో స్మాల్ క్యాప్ ఉంది, ఈ కాకుండా మిగతా వాటిలో కూడా స్మాల్ క్యాప్ ఉంది. మీరు స్మాల్ క్యాప్ గురించి మాట్లాడుతున్నట్టే ఎంటైర్ ఇండియన్ స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుతున్నట్టు లెక్క. అదే లార్జ్ క్యాప్ అయితే మీరు లార్జ్ క్యాప్ ఏనండి, మిగతా ఏం కాదు. అంటే వీళ్ళు ఫుల్లీ డామినేట్ చేస్తుంది 5 సెక్టార్లోనే. ఐటీ ఒకటి, బ్యాంకింగ్ ఒకటి, అండ్ పవర్ సెక్టార్ ఒకటి, అండ్ ఆటోమొబైల్ సెక్టార్ ఒకటి, ఫార్మాస్యూటికల్స్ కొంతవరకు. అంతవరకు లార్జ్ క్యాప్ అంటే, అంతమించి లేదండి. లార్జ్ క్యాప్ ఎక్కడెక్కడ లేవంటే పేపర్లో లార్జ్ క్యాప్ ఉండదు, జూట్ ప్రొడక్ట్స్లో లార్జ్ క్యాప్ ఉండదు, టెలికామ్ ఎక్విప్మెంట్స్ లార్జ్ క్యాప్ లేదు, రియల్ ఎస్టేట్లో లార్జ్ క్యాప్ లేదు. రియల్ ఎస్టేట్ లార్జ్ క్యాప్ ఉంది 1 or 2 కంపెనీస్ అండి, మొత్తం మిడ్ క్యాప్సే. అండ్ టెక్స్టైల్స్ లేవు, అపెరల్స్ లేవు, అండ్ క్యాపిటల్ మార్కెట్ సంబంధించిన మోడర్న్ టెక్నాలజీ లేదు, అండ్ హౌస్ హోల్డ్స్ లేదు, కన్స్ట్రక్షన్ లేదు, అండ్ టెలికామ్ ఎక్విప్మెంట్స్ లేవు, రిసార్ట్స్ లేవు, అంటే ఇండస్ట్రియల్ ప్రొడక్షన్స్ లేవు, అండ్ ఫైనాన్షియల్ టెక్నాలజీస్ లేటెస్ట్గా ఉన్న పేమెంట్ యాప్స్ ఉన్నాయి కదా, ఏ ఒక్కటి కూడా లేవు. ఇవేమి ఉండవండి లార్జ్ క్యాప్లో. అంటే మీరు లార్జ్ క్యాప్ అంటే యూఆర్ బయాస్ అబౌట్ ద ఓన్లీ 5 సెక్టార్స్తోనే ఉందన్నమాట. అండ్ మోర్ ఓవర్ లార్జ్ క్యాప్లో టాప్ 80% మనీ అందులోనే పెట్టాలి. వాళ్ళకి ఫండమెంటల్ ఫ్రీడమ్ కూడా పెద్దగా ఉండదు. ఇప్పుడు నేను అదే స్మాల్ క్యాప్ పెట్టాను అనుకోండి, స్మాల్ క్యాప్లో 65% వరకు స్మాల్ క్యాప్లో పెడతారు. రెస్ట్ ఆఫ్ ది మనీ కూడా కావాలంటే లార్జ్ క్యాప్లో పెట్టుకోవచ్చు కదా, 35%. సో ఆ బెనిఫిషియరీ వాళ్ళకు ఉందండి. వాళ్ళకు ఉంది. అంటే వాళ్ళు కావాలంటే గేమ్ ఆడుకోవచ్చు లార్జ్ క్యాప్తో కూడా. ఇప్పుడు స్మాల్ క్యాప్ అనుకోండి, ఇప్పుడు 100కి 100% పేపరు, ఫారెస్ట్, జూట్ ప్రొడక్ట్స్ మొత్తం 100% స్మాల్ క్యాప్. ఎక్కడ లేవు, అన్ని కావాలా స్మాల్ క్యాప్ రావాల్సిందే. నెక్స్ట్ టెలికామ్ ఎక్విప్మెంట్స్, టెలికామ్ అసోసియేషన్ సంబంధించిన అన్ని అచ్చం స్మాల్ క్యాప్స్ ఉన్నాయి. అండ్ హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ మొత్తం కూడా స్మాల్ క్యాప్లో ఉన్నాయి. అండ్ కన్స్ట్రక్షన్ సంబంధించిన 100% కూడా కంపెనీస్ అన్ని కూడా కన్స్ట్రక్షన్ సంబంధించినవి అంటే స్మాల్ క్యాప్స్లో ఉన్నాయి. అండ్ కమర్షియల్ సర్వీసెస్ అండ్ సప్లయర్స్ 100% స్మాల్ క్యాప్స్లో ఉన్నాయి. అండ్ క్యాపిటల్ మార్కెట్ సంబంధించిన కంపెనీస్ 57% స్మాల్ క్యాప్లో ఉంటాయి. క్యాపిటల్ మార్కెట్స్ అసలు లార్జ్ క్యాప్లో లేవు. అండ్ క్యాపిటల్ మార్కెట్స్ చాలా హాట్ ఇప్పుడు ఇండియాలో. అంటే బిఎస్సి, ఎంసెక్స్ అవన్నీ మిడ్ క్యాప్ అండి. అండ్ క్యామ్స్, కేఫిన్ 2 మిడ్ క్యాప్ అండి అవి. అందుకని మీరు అనుకున్నట్టు లార్జ్ క్యాప్లో మోడర్న్కి సంబంధించిన ఏం లేవు, అన్ని ట్రెడిషనల్ సంబంధించే ఉంది. అందుకని స్లోగా ఉంటాయి. బట్ ఇక్కడ చాలా ఎక్కువ అనమాట. అలాగే రియాలిటీ కానీ, హోటల్స్ కానీ, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కానీ, అండ్ ఫైనాన్షియల్ టెక్నాలజీస్ కానీ ఇవన్నీ కూడా స్మాల్ క్యాప్లో ఉంటాయి. అండ్ అచ్చం మిడ్ క్యాప్లో ఉన్న కంపెనీస్ ఏంటంటే 70% మీరు ఫైనాన్షియల్ టెక్నాలజీస్లో చూస్తే 100% మిడ్ క్యాప్ అవి. అంటే ఎన్ఎస్సి, బిఎస్సి, క్యామ్ ఇలాంటివన్నీ. అండ్ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ చూసుకుంటే 70% మిడ్ క్యాప్ ఉంటాయి. అండ్ హోటల్ అండ్ రిసార్ట్స్ 60% మిడ్ క్యాపే ఉంటుంది. రియాలిటీ కంపెనీస్లో 50% వరకు అన్ని మిడ్ క్యాప్లో ఉంటాయి. అంటే రియల్ ఎస్టేట్, హోటల్స్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్స్ అండ్ ఫైనాన్స్ టెక్నాలజీ, ఈ 4 సెక్టర్స్ నీకు కావాలంటే నువ్వు ఖచ్చితంగా మిడ్ క్యాప్లో ఉంటేనే దొరుకుద్ది. మిడిల్ స్మాల్లో ఉండాలి. ఓకే, అంటే ఎక్సెప్ట్ 4 టెక్నాలజీస్ కాకుండా మిగతా మొత్తం నీకు కావాలి అనుకుంటే యూ హ్యావ్ టు కమ్అట్ అవుట్ ఆఫ్ ది లార్జ్ క్యాప్స్ అనమాట. అందుకని మిడ్ అండ్ స్మాల్లో ఎక్కువ ఇండస్ట్రీస్ ఉన్నాయి అండ్ మోడర్న్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో న్యాచురల్గా గ్రోత్ ఎక్కువ ఉంటుంది. గ్రోత్ ఎక్కువ ఉంది, రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. అందుకని డిస్కౌంట్ సేల్ ఎక్కువ జరుగుతుంది ఇక్కడ. నేను ఎస్ఐపీలో కొంటాను కదా, నాకు ఆ డిస్కౌంట్ ఇస్తే మంచిదే కదా. నేను ఎస్ఐపీలో కొంటాను కాబట్టి డిస్కౌంట్ కూడా నాకు ఓకే అనమాట. అందుకని గోల్ ఓరియంటెడ్గా ఉన్న వాళ్ళందరూ లాంగ్ టర్మ్కి స్మాల్ అండ్ మిడ్ క్యాప్ తీసుకోమంటాం. అండ్ స్టేబుల్ కావాలనుకుంటే లార్జ్ అండ్ మిడ్ క్యాప్ తీసుకుంటాం. బట్ అచ్చం లార్జ్ క్యాప్ స్ట్రిక్ట్లీ నో. ఎందుకంటే యూ ఫోకస్ మోర్ అంటూ ద 4 సెక్టర్స్ ఫోకస్ చేస్తున్నారు. అందులో మోడర్నిటీ లేవు, మోడర్నిటీ అన్ని బయట ఉన్నాయి. అందుకని గ్రోత్ అంటే అక్కడే ఉంది కదా. అందుకని కనీసం లార్జ్ అండ్ మిడ్ క్యాప్ తీసుకున్న కొంతవరకు ఎక్కువ సెక్టర్స్ కవర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. బట్ వాళ్ళ గ్రోత్ కావాలి అనుకున్నట్లయితే మాత్రం కంపల్సరీ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఎక్కువ ఉంది, చాలా ఎక్కువ ఉంది.
నేను అదే చెప్పాను, ఇప్పుడు సోలార్ ప్యానల్ సంబంధించిన ఒక్కటి కూడా లార్జ్ క్యాప్ లేదు కదా, నువ్వు మిడ్ క్యాప్ రావాలి. అలాగే స్టాక్ మార్కెట్ సంబంధించిన ఏ కంపెనీ సరే, బ్రోకరేజ్ కంపెనీస్ కావాలా, వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీస్ కావాలా, అండ్ డిమాట్ మెయింటెనెన్స్ కంపెనీస్ కావాలా, అండ్ స్టాక్ ఎక్స్చేంజ్లు కావాలా, అన్ని మిడ్ స్మాల్లోనే ఉన్నాయి కదా, లార్జ్లో లేవు అక్కడ. అండ్ మీరు ఒక మాట అన్నారు సార్, ఒక స్టేట్మెంట్ మనం ప్రీవియస్గా మాట్లాడుతున్నప్పుడు, విరాట్ ఒక మ్యూచువల్ ఫండ్లో పెడుతున్నావు అంటే నువ్వు ఆల్రెడీ 100 కంపెనీలో పెడుతున్నట్టు ఇన్వెస్ట్మెంట్. అవును, చాలా ఇంపాక్ట్ గా ఉన్న మాట అది. ఎందుకంటే చాలా మందికి వెళ్ళే కొద్దీ నేను కంపెనీలో పెట్టాలి, స్టాక్ లో పెట్టాలి, అందులో నా షేర్ ఉండాలి అనేది అన్న ఫీలింగ్ లో, ఎమోషన్ లోకి వెళ్ళిపోతా ఉంటారు. బట్ లాజికల్ గా చూసినప్పుడు మ్యూచువల్ ఫండ్ కలిగించే ఆ బెనిఫిషియరీ కూడా అదే. డెఫినెట్ గా అలాంటి టైంలో ఒక మనిషికి అసలు ఎన్ని ఫండ్స్ ఉండాలంటారు మ్యూచువల్ ఫండ్స్ తీసుకుని? అది డిపెండ్ గా అది నేను చెప్పాను కదా, కన్జర్వేటివ్ ఉంటారా, అగ్రెసివ్ ఉంటారా, లేకపోతే ఫైనాన్షియల్ నీడ్స్ ఏంటి, లేకపోతే లైఫ్లో ఏ సైకిల్లో ఉన్నారు అన్నదాన్ని పెట్టేసి మనం నిర్ణయం తీసుకోవచ్చండి. యూజువల్గా ఏంటంటే యంగేజ్లో ఉన్నప్పుడు అగ్రెసివ్గా ఈక్విటీకి ఎక్కువ కేటాయించాలి, మళ్ళీ మధ్యస్థలో ఉన్నప్పుడు కొంత డెట్ కొంత ఈక్విటీకి, రిటైర్మెంట్ దగ్గరికి వచ్చినప్పుడు కంప్లీట్గా డెట్కి వెళ్ళాలి, లేదా కొంచెం అగ్రెసివ్గా ఉంటే మాత్రం హైబ్రిడ్కి వెళ్ళిపోవచ్చు అనమాట. ఒక మనిషికి ఎన్ని ఫండ్స్ సరిపోతాయి అంటే, ఒకటి తీసుకుంటే 100 ఫండ్స్ తీసుకున్నట్లకే, అందుకొని 2 లేదా 3 సరిపోతాయి, అందుకంటే ఎక్కువ ఉంటే ఎంటైర్ మార్కెట్ కొనట్టు, అందుకొని 2 లేదా 3 ఫండ్స్ సరిపోతుందండి. అంటే సపోజ్ మీరు అగ్రెసివ్ ఉన్నారనుకోండి, ఒక లార్జ్ ఒక మిడ్ తీసుకోండి. ఒకవేళ మీరు ఎంప్లాయీ లాగా ఉంటేనేమో ఒక ఈఎల్ఎస్ఎస్ సెక్షన్ 80C కూడా కావాలనుకుంటే ఈఎల్ఎస్ఎస్ తీసుకోవచ్చు, లేదంటే ఒక లార్జ్ అండ్ మిడ్ తీసుకోవచ్చు. అలా తీసుకుంటే సరిపోతుంది. 20-30 మనకు అవసరం లేదండి, ఇట్స్ నాట్ వర్త్ అట్ ఆల్. ఎందుకంటే మీరు ఎలా తీసుకున్నా సరే రిటర్న్ అంతకు మించి ఎక్కిన రాదు. చాలా మంది థీమాటిక్ ఇంపార్టెన్స్ చూపిస్తారండి. షార్ట్ టర్మ్లో థీమాటిక్ ఓకే, కానీ లాంగ్ టర్మ్లో వర్కౌట్ అవ్వదు. నేను నిరంతరం మానిటర్ చేస్తూ ఉండాలి క్లోజ్గా ఏది థీమాటిక్ మ్యూచువల్ ఫండ్స్ని. అదే లార్జ్ ఇది స్మాల్ మిడ్ అన్నాం అనుకోండి, ఎక్కడ హార్ట్ అయితే మనీ అక్కడ ఫ్లో చేస్తూ ఉంటారు ఫండ్ మేనేజర్స్. వాళ్ళు తీసుకునేది 100 ఫండ్స్ అండి, 100 అంటే ఈజీగా హార్ట్ సెక్టర్ తీసుకుంటూ ఉంటారు కాబట్టి అది బెస్ట్ అనమాట. అందుకని మ్యూచువల్ ఫండ్స్ డీల్ చేయడం చాలా ఈజీ మిగతా వాటితో కంపేర్ చేసుకున్నప్పుడు. అది స్ట్రాంగ్లీ వీళ్ళు ఇండియాలో ఎవరైనా మనీ మేక్ చేస్తారు స్టాక్ మార్కెట్లో అంటే ఎక్కువ శాతం ఈ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్, అందులో డౌట్ లేదు. అందుకని దాని సైజు 8 కోట్లకి ఎస్ఐపి అకౌంట్లు వచ్చేసినాయి అండి. అంటే సంవత్సరానికి 2 లక్షల కోట్లు పెడుతున్నారు. ఊరికి నేను పెట్టాలా, ది ఎక్స్పీరియన్స్ ద బెనిఫిట్స్ ఆఫ్ ద మార్కెట్స్ అనమాట. అందుకని అది ఈజెస్ట్ వే వెల్త్ క్రియేషన్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ మీ రిటైర్మెంట్ గోల్స్ కావచ్చు, అంటే కిడ్ ఎడ్యుకేషన్ కావచ్చు, లేదా హౌసింగ్ కొనాలన్న గోల్ కావచ్చు, ఎలాంటి గోల్స్కైనా సరే ఇవి బాగా సూట్ అవుతాయి. అందులోనే బీట్ ఏంటంటే కొంచెం అమౌంట్తో మనం బిగింగ్ చేసుకోవచ్చు, డబ్బులు ఉన్నప్పుడల్లా కొనుక్కోవచ్చు, అంటే బోనస్లు ఉన్నప్పుడల్లా యాడ్ చేసుకోవచ్చు, అర్జెంట్ కావాలంటే అమ్ముకోవచ్చు. అంత కన్వీనియంట్ ఉన్న అదర్ అసెట్ ఒకటి చెప్పండి, ఏం లేవండి. అందుకని ఇది మోర్ కన్వీనియంట్ ఉన్న మోడర్న్ అసెట్ అనమాట, మోడర్న్ పీపుల్కి ఇది బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ద వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.